ఈ పోర్టల్ మాయమైందంటేనే దీని ముసుగులో ఎన్నో విలువైన హైదరాబాద్ భూములు కొట్టేసే కుట్ర కూడా జరుగుతా ఉంది. అందుకే పోర్టల్ మాయం చేసిండ్రు అనే డౌట్ వస్తా ఉంది ఇవాళ ప్రజల్లో. నువ్వు ఆన్లైన్ లో పెట్టి చేయొచ్చు కదా, ఎందుకు మొత్తం హైదరాబాద్ నగరాన్ని భూభారతిలో మాయం చేసినావు? ఇది ఇవాళనే చేసిండు, నిన్న కొంత చేసిండు, ఇవాళ కొంత డౌన్లోడ్ చేసి పడేసిండు. అంటే ఎంత గందరగోళం ఉందో ఇవాళ ప్రభుత్వం, ఎంత ఆగమాగంగా ఈ ప్రభుత్వం నడుస్తుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏది ఏమైనా ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ తెచ్చిన పార్టీగా ఈ తెలంగాణను, తెలంగాణ ప్రజల్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది. ఎవరు అధైర్యపడొద్దు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమున్నాం మీకు అండగా. ఇప్పుడు అసెంబ్లీ కూడా జరగబోతా ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోపే ఇది పరిష్కరిస్తారు. ఎందుకు అనుకుంటున్నా అంటే రేపు అసెంబ్లీ నడవనిస్తాం. ఇది కాకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ పెట్టారట. ఇంకా 10 రోజుల్లో అసెంబ్లీ పెట్టేలోపు ఇవన్నీ పరిష్కారమై ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేయాల్సిందే. చెయ్యకపోతే అసెంబ్లీలో మా సత్తా ఏందో చూపిస్తాం బిడ్డ. అసెంబ్లీ ఎట్లా నడుస్తుందో కూడా చూస్తాం. అసెంబ్లీని స్తంభింపజేసి మీ మెడలు వంచి ప్రజల పక్షాన పోరాటం అసెంబ్లీని జరగనీయం. అసెంబ్లీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా కదలకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మీకోసం పోరాడతామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం.